హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈరోజు వచ్చేసి మనం కాణిపాకం ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. సో కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది, ఇంతకుముందు ఏ పేరుతో పిలిచేవారు, ఇక్కడ మనకి ఫుడ్ ఎలా, సో రూమ్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎంట్రన్స్లో వచ్చేసి కార్ పార్కింగ్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా మనం గుడి దగ్గర కూడా కార్ పార్కింగ్ చేయొచ్చు. ఒకసారి అయితే చూడండి, నా వెనకాలంతా కార్సే ఉన్నాయి. సో ఇది మనకి బస్టాండ్ ఎదురుగానే ఉందండి, చాలా దగ్గరలో. తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకి కాణిపాకానికి డైరెక్ట్గా బస్సు ఉందండి. సో బస్టాండ్ దింపగానే ఎదురుగానే మనకి టెంపుల్ అయితే వెళ్ళొచ్చు, ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడికి రావడానికి 2.5 గంట టైం పడుతుందండి కాణిపాకానికి. సో ఒకసారి అయితే టెంపుల్లోకి వెళ్దాం. అసలు ఈ కాణిపాకానికి కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాణిపాకాన్ని ముందుగా హరిహర క్షేత్రం అని పిలిచేవాళ్ళు భయ్య. ఇక్కడ ప్రాంగణంలో శైవ దేవాలయాలైన విఘ్నేశ్వరుడి ఆలయం, ఇంకా మణికంఠేశ్వరుడి ఆలయం కూడా ఉంటుంది భయ్య. ₹150 దర్శనానికి అయితే ఇటు వెళ్ళొచ్చండి. చూడండి, వీళ్ళంతా వాళ్ళకే లైను. ₹150 దర్శనాలు. సో ₹100 దర్శనం కూడా ఉంది. ఇకపోతే ఫ్రీ దర్శనం కూడా ఉంది, చాలా లేట్ అవుద్ది. సో మనం వినాయకుడి కోనేరు అయితే చూద్దామండి. కాణిపాకంలో చాలా పెద్ద ఫేమస్ కోనేరు అయితే చూద్దాం ఒకసారి. భయ, ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి చూస్తే పూర్వంలో ఇక్కడ 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. సో వాళ్ళ ముగ్గురికి అవిటితనం ఉండేది. ఒకరికి చెవిడి, ఇంకొకరికి మూగ, ఇంకొకరికి గుడ్డి. సో వాళ్లకున్న కాస్త పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ పంట పండించుకునేవాళ్ళు. అలా వాళ్ళ పొలంలో నీళ్లు ఎండిపోవడం వల్ల ఆ బావిలోకి అయితే దిగి అలా తవ్వుతూ ఉంటే గడ్డపార తగిలి విగ్రహంలో నుంచి నెత్తురు రావడం అయితే మొదలైందండి. సో అలా నెత్తురు వచ్చిన వెంటనే ఆ నీరు మొత్తం ఎర్రగా మారిపోయింది. అది మారిన వెంటనే వీళ్ళ ముగ్గురికి అవిటితనం అయితే పోయింది. సో ఇది గమనించిన ఊరి జనమంతా తండోపతండాలుగా తరలి వచ్చారు. కాణిపాకంలో మనం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత వరదరాజస్వామి వారి దేవస్థానం కూడా ఉందండి. సో ఇది కూడా చూద్దాం. కాణిపాకంలో వైష్ణవ దేవాలయాలైన వరదరాజస్వామి దేవాలయం, హనుమంతుని దేవాలయం కూడా ఉన్నాయి. కాబట్టే దీన్ని హరిహర క్షేత్రం అని అంటారు. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం, పదండి. సో మనం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఉందండి. సో ఇది కూడా చూడొచ్చు మీరు. ఎవరైతే చెక్కారో కానివ్వండి, రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. అక్కడికి వచ్చిన చుట్టుపక్కల గ్రామస్తులందరూ బావిలో దిగి తవ్వడం అయితే మొదలుపెట్టారు. సో అలా తవ్వే కొద్దీ విగ్రహం నీళ్లలో తేలడం అయితే జరిగింది. సో కాబట్టే దాన్ని స్వయంభూగా వెలసిన వరసిద్ధి వినాయకుడిగా పేరు వచ్చిందండి. తర్వాత అక్కడుండే భక్తులందరూ టెంకాయలు కొబ్బరికాయలతో కొట్టడం అయితే జరిగింది. అలా కొబ్బరికాయలు తెచ్చిన కొబ్బరికాయల్ని కొట్టడం వల్ల 1.25 ఎకరా నీళ్లు పారాయి, ఆ కొబ్బరి నీళ్లు. సో కాబట్టే దాన్ని ఆ పారుదలని పట్టి కాణిపారకం అని పేరు పడింది. సో ఆ కాణిపాకం
పారకం అనే పేరు కాస్త పిలిచే కొద్దీ కాణిపాకంగా అయితే పడింది. ఇదండి కాణిపాకం హిస్టరీ. సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఇకపోతే ఇంకొంతమందికి కొన్ని డౌట్లు ఉండొచ్చు. ఇక్కడ మనకి రూమ్స్ వచ్చేసి 500 నుంచి 3000 రూపాయలు 5000 రూపాయల దాకా కూడా ఉన్నాయండి. సో అలా కాకుండా దేవస్థానం కాటేజెస్ కూడా ఉన్నాయి. అదైతే నో ప్రాబ్లం. మీకు తెచ్చుకుంటే మీ ఇష్టం అండి, మీరు పెట్టుకుంటే పెట్టుకున్నంత, లేకపోతే ఏం లేదు. సో ఇటువైపు వస్తే మాత్రం వరసిద్ధి వినాయకుడిని అయితే దర్శించుకునేసి మీరు ప్రతిదీ కూడా క్లియర్గా చూసుకొని వెళ్ళండి. దగ్గరలోనే వేలూరు కూడా ఉంది. సో గోల్డెన్ టెంపుల్ అది కూడా కవర్ చేసుకోవచ్చు. నేనైతే వచ్చేటప్పుడు బోయకొండ గంగమ్మ టెంపుల్ అయితే చూసుకొని వచ్చానండి. మీరు కూడా చూసుకొని రావచ్చు. మీరు కాణిపాకంకి ఏ టైంలో వచ్చినా కూడా రూమ్స్ అయితే దొరుకుతాయండి. ఇకపోతే అన్నదానం క్యాంటీన్ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి అయితే టేస్ట్ చేసేయండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫుడ్ అండి, నిజంగా చాలా బాగుంది. నేనైతే వీడియో కోసం చెప్పట్లేదు. ఓకే, నా వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసుకోండి. నా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.